రేపు పొద్దున ఈ తటస్థ ఓటర్ బేసిస్ మీదనే నీ ఓటు తేడా వస్తుంది రేపు పొద్దున. అంతే తప్పించి నీ కేడర్ అంతా నీ వెనకాలే ఉన్నారు, నా కేడర్ అంతా సంతోషంతో ఉన్నారు, లేకపోతే ఇదనుకుంటే నీ కేడర్లో తగ్గితే నీ ఓటు తగ్గుతుంది బేసిక్. అంతే తప్పించి ఇంకోటి తటస్థ ఓటర్ ఏం కోరుకుంటున్నాడు? మీరు తటస్థ ఓటర్కి ఏం హామీ ఇచ్చారు? తటస్థ ఓటర్కి ఏం చెప్పారు మీరు? రాష్ట్ర నాశనం అయిపోతుంది, విధ్వంసం జరిగిపోతుంది. దేనివల్ల? సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడం వల్ల. ఇప్పుడు నువ్వు మరి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నావు కదా, మరి అప్పుడు అది ఇది కొట్టుకుపోయింది కదా. వాళ్ళందరూ తటస్థ ఓటర్లు అసలు సంక్షేమ పథకాలు అనేటటువంటిది వెరీ రేర్ ఉండాలి తప్పించి ఈ డబ్బులు పంచకూడదు అనుకుంటున్నారు. మరి వాళ్ళ దానికి విరుద్ధమే కదా నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటిది. అట్లాగే వాళ్ళు కరప్షన్ అనేది ఉండకూడదని కోరుకుంటారు. ఇప్పుడు కరప్షన్ జరుగుతున్నదా లేదా? కరప్షన్ ఏ స్థాయిలో ఉన్నది అక్కడ? అట్లాగే వాళ్ళు మద్యం లాంటి వాటిని ఎక్కువ జనం వినియోగించకూడదని కోరుకుంటారు, మద్యం లాంటి వాటి నుంచి బయటపడాలని కోరుకుంటారు. కానీ మద్యం వైపుకి తీసుకెళ్తున్నాను. తటస్థులైనటువంటి మేధావులు ఎవడో కూడా మద్యానికి బానిస కావాలి ఈ సమాజం అని కోరుకోదు. అట్లాంటి వాటి నుంచి మీరేమి యువతలకు తీసుకొస్తున్నారు? రోడ్లు లేకపోతే ఇట్లాంటివి అంటావా? అది ఎవడొచ్చినా ఇప్పుడు మీరేం చేశారు? మొన్న గుంటలు పూడ్చామన్నారు, దాదాపు 7,000 కోట్లు 8,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఏమైపోయింది ఇప్పుడు? ఆ గుంటలని మళ్ళీ వచ్చేసినాయి కదా. మరి ఇంకేంటి అంటే 7-8 వేల కోట్లు మీరు తగలేశారు, వేస్ట్ గా తగలేశారు. గుంట పూడ్చింది ఏడాది కూడా లేకపోతే అది అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కాదా? అది మాట్లాడుకోవట్లేదు వీళ్ళు. అది నష్టం కదా.